కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో త్రాగునీటి పైప్లైన్ నిర్మాణానికి శనివారం మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఎన్డీఏ కూటమి 100 రోజుల పండుగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత 100 రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, నూజివీడు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పాలేరునవుతానని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని, నూజివీడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రానికే మోడల్ నియోజకవర్గంగా నిలబెడతానని అన్నారు. నూజివీడు పట్టణమంతా ఒకే విధమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ మేరకు టెండర్లు పిలిచామని, నెల రోజుల్లోగా పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఎంఆర్ అప్పారావు కాలనీలోని 24 రోడ్లలో 10 రోడ్లలో పైప్లైన్ల ఏర్పాటుకు మంజూరు చేయడం జరిగిందని, మిగిలిన రోడ్లలో కూడా పైప్లైన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. కాలనీలో ఆసుపత్రి నిర్మాణ పనులు నెలలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామిశెట్టి త్రివేణి దుర్గా, మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రామరెడ్డి, డిఈ లక్ష్మీనారాయణ, ప్రముఖులు బర్మా ఫణిబాబు, కాపా శ్రీనివాసరావు, తలపంటి రాజశేఖర్, చెరుకూరి దుర్గాప్రసాద్, మున్సిపల్ అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూజివీడు పట్టణంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి 25,000 రూపాయల చెక్కును మంత్రి పార్థసారథికి అందించారు. ఈ సందర్భంగా విపత్తు సమయంలో మానవత్వంతో స్పందించి విరాళం అందజేసిన మహిళలను మంత్రి అభినందించారు. చూడమ్మా
పట్టుకోమ్మా, అది పాంప్లెట్ పట్టుకో. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను. చంద్రబాబు మిమ్మల్ని అందరూ కలుసుకుంటాం, చాలా సంతోషంగా ఉంది. నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేదా అధికారం నడపడానికో రాలేదు. నూజివీడు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను అని చెప్పాను. ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నానని మీ అందరికీ మనవి చేస్తాను. ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎవరు ఆటో వాళ్ళు, ఎవరు స్కూటర్ వాళ్ళు, ఎవరు మోటార్ సైకిల్ వాళ్ళు వేసుకెళ్ళారు అనుకోండి, ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక 15 రోజుల తర్వాత వేసుకోవడం మనం, ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా. ఆర్టీసీ బస్సు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు అయింది. కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు 2 రోజులు ఒక వారంలో ఎక్కుతాను నేను, కానీ ఒక 15 రోజులు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా ప్రత్యేక దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, దీనికి ప్రజా ఆశీర్వాదం కావాలని పిలుపునిచ్చారు. ఏలూరు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి 100 రోజుల పాలనలో విశేష కృషి చేశానని అన్నారు. ప్రజా ప్రభుత్వంగా కూటమికి మంచి పేరు వచ్చిందని, ఇదే స్ఫూర్తితో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతోనే ప్రజావేదిక కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం రూపకల్పన చేసిందని ఆయన వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఎన్ని ఓటేసిన వారే కాదు, కాదనుకున్న వారు కూడా జైకొట్టే రీతిలో రాష్ట్రంలో సుపరిపాలన కొనసాగుతోంది. ఆ దిశగా 100 రోజుల్లో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాలనను పరుగులు పెట్టించారు ప్రభుత్వాధినేతలు. దీన్ని పురస్కరించుకుని 100 రోజుల పరిపాలనలో ప్రజలకు అందించిన సంక్షేమాన్ని వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా ఏలూరు 7వ డివిజన్లో స్థానిక నాయకులు టీడీపీ ఇన్ఛార్జి రాజా మురళి, కొల్లిపర శ్రీను, కీర్తి పద్మ, కోరపాటి శ్యామ్, కోటా శ్రీను, పింజర్ల చందు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నోజహాన్లకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు, పూలమాలలతో ముంచెత్తారు. అనంతరం 100 రోజుల పాలన పూర్తయిన సందర్భంగా భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి ఉద్వేగంగా మాట్లాడుతూ, ఈ 100 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా లేనని, ఈ విధంగానే రానున్న 5 సంవత్సరాలు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. 100 రోజుల్లో సాధించిన విజయాలను వివరించారు. ప్రజలకు మరింత సేవ చేసేందుకు తనకు మరింత శక్తినివ్వాలని కోరుకున్నారు. వైసీపీ పాలనలో చివరకు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను కూడా మలినం చేసే పరిస్థితి దాపురించిందంటే ఆ పార్టీ ఎంత దుర్మార్గమైందో అర్థమవుతుందని అన్నారు. తిరుపతి వెళ్లి లడ్డూ తింటే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందన్న దుష్ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు లడ్డూ తయారీలో దుర్మార్గులకు వైసీపీ పాలకులు తెరతీశారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చివరికి కూటమి ప్రభుత్వం ఈ కుట్రను బహిర్గతపరిస్తే ఎదురుదాడికి దిగుతున్నారని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో ప్రజలకు 100% మేలు చేయాలన్నదే కూటమి ప్రభుత్వ ఏకైక లక్ష్యమని, ఆ దిశగానే సుపరిపాలన కొనసాగుతోందని స్పష్టం చేశారు. నగర్ మేయర్ షేక్ నుజహాన్ పెదబాబు మాట్లాడుతూ 100 రోజుల పాలన పండుగను ఇంత ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, నాయకులు మధ్యాహ్నపు బలరాం, బొద్దాని శ్రీనివాస్, దాసరి ఆంజనేయులు, ఆర్నేపల్లి తిరుపతి, ఉప్పాల జగదీష్ బాబు, మంచెం మైబాబు, పూజారి నిరంజన్ మరియు కార్పొరేటర్లు పాల్గొన్నారు. మీ అందరికీ కూడా గత 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ఈ 100 రోజుల్లో ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే, అంటే 100 రోజుల్లో ఏదో సాధించేసామనేది కాదు, 100 రోజుల్లోనే ఇంత ప్రగతి సాధిస్తే 5 సంవత్సరాల్లో ఏం జరుగుద్ది ప్రగతి అనేది మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో మీ అందరికీ కూడా నిత్యం మేము 5 సంవత్సరాలు ఏ విధంగా అయితే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం పోరాటం చేసి మీ ప్రతి ఇంటికి ఎలాగైతే డోర్ తెచ్చామో, ఈ 100 రోజుల పాటు కూడా మేము నిరంతరం కూడా ప్రజాసేవలోనే నిమగ్నమై ఏ కార్యక్రమాలైనా
ఒక శానిటైజేషన్ అవ్వచ్చు, ఒక పథకం పెన్షన్ విషయంలో అవ్వచ్చు, మీకు 1వ తారీఖు అందించే విషయంలో అవ్వచ్చు, అలాగే అన్నా క్యాంటీన్లు తెరిపించే విషయంలో అవ్వచ్చు, అన్నిటితో కూడా మీతో చేదోడువాదుగా ఉన్నాం. అలాగే మీరు కూడా మాకు సహకరించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇందాక అందరూ అన్నారు మెజార్టీ ఇచ్చారని చెప్పి. అనేక డివిజన్లో మా కుటుంబం నుంచి మరి 6వ డివిజన్లో గెలిచాం, 7వ డివిజన్లో గెలిచాం, 11వ డివిజన్లో గెలిచాం. బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఒకసారి గెలిచారు, మళ్ళీ ఎమ్మెల్యేగా మా కుటుంబం నుంచి నన్ను గెలిపించారు. నన్ను గెలిపించి నన్ను భయపెట్టే మెజార్టీ మీ అందరూ కూడా ఇచ్చారు. ఆ భయంతోనే 100 రోజులు నిద్రపోవాలని. ఎందుకంటే మీతో ఏం మాట పడవలసి వస్తుందో అన్న ఉద్దేశంతో నిరంతర కార్యక్రమం. తప్పనిసరిగా అభివృద్ధిలో ఎవరు సహకరించినా సరే, ప్రజలు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మమ్మల్ని గెలిపించడంలో మీ బాధ్యత అయిపోలా. మమ్మల్ని నడిపించవలసింది కూడా మీరే రేపు పొద్దున్న. తప్పనిసరిగా ఆ విషయంలో ఏ విషయం ఉన్నా సరే నిరంతరం అందుబాటులో ఉండేవాళ్ళు మా దగ్గరికి రావచ్చు. మేము చేయగలిగిన పని ఉంటుంది, చేయలేని పని ఉంటుంది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఆ సూచన సలహా ఇస్తాం, జరిగే పని చేసి పంపుతాం. మీ ఎవరికి అన్యాయం జరగకోకుండా, మీ ఎవరు ఇబ్బంది పడకోకుండా ఈ 5 సంవత్సరాల పరిపాలన మీ అందరితో కూడా శభాష్ అనిపించుకునే విధంగా ఉంటుందని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా మరి 7 రోజుల పాటు కూడా మరి ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈ రోజున 2వ రోజు మీ అందరినీ కూడా కలుసుకొని ఈ యొక్క కార్యక్రమాల గురించి మరి అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. మరి మీ అందరూ కూడా ఆశీర్వదించి గెలిపించిన తర్వాత మరి ఈ 100 రోజుల్లో ఏవైతే సంక్షేమ పథకాలు అందించారో అవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా మరి తొలి సంతకమే పెన్షన్లని పెంచేటటువంటి కార్యక్రమం. మరి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని వారందరికీ ఏదైతే మాట ఇచ్చారో ఆ ఇచ్చిన మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా కొత్త పెన్షన్కి సంబంధించి కూడా మరి ఈ నెలలోనే మరి ప్రకటించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే మరి మీ అందరికీ, మహిళా సోదరిమణులందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వం మరి చెత్తపై పన్ను విధించిన సంగతి. మరి ఆ పన్నును కూడా మరి తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా మరి వచ్చే నెలలో పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది ఇప్పటికే. మరి రానున్న రోజుల్లో మీ అందరి ఆశీర్వాదంతో మన శాసనసభ్యుల వారు మరి సారథ్యంలో తప్పకుండా సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ కూడా మాట ఇస్తూ మరి ఈ కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున మీరందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 15 కోట్ల రూపాయలు ఏలూరు అభివృద్ధికి నిధులు తెచ్చినటువంటి ఘనత మన ఎమ్మెల్యే చంటి గారికి దక్కుతుంది. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని ఏలూరులో కలిసినప్పుడు ఆయనకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వివరించిన వెంటనే ఎన్నో సంవత్సరాలు, 50 సంవత్సరాలుగా మరి ఆ పని పూర్తి కానటువంటి మరి అమీనాపేట కాజువేకి మన ముఖ్యమంత్రి గారిని 15 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించినటువంటి ఘనత బడేటి చంటి గారికి దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ ఆ రోజున పార్టీని పెట్టిన తర్వాత తెలుగుదేశంలో బాధ్యత కలిగినటువంటి నాయకుల్ని డెవలప్ చేయడం జరిగింది. మనం చూసాం, అంతకు మునుపు శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ ఎవరు కూడా ప్రజల మధ్యలోకి రాలా. కానీ అన్న ఎన్టీఆర్ పెట్టిన తర్వాతే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, చైర్పర్సన్ కానివ్వండి, ఎవరైనా సరే ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు కావాల్సిన విషయాలు తెలుసుకుంటూ ప్రజల యొక్క ఆ వార్డుల యొక్క అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. డివిజన్కి సంబంధించి ఎమ్మెల్యే గారు నాకు మొత్తం అంతా కూడా ఇంతకుముందు గతంలో ఎవరేం చేశారో చేయలేదో మనకు అనవసరం, మన డివిజన్ మొత్తం కూడా మీరు జాగ్రత్తగా చూసుకుని మొదలని చెప్పి నాకు అప్పచెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శానిటరీ కానీ, మున్సిపాలిటీ లైట్లు కానీ దేనికి ఇబ్బంది లేకుండా అన్ని చక్కగా సక్రమంగా జరుగుతున్నాయి. గత 10 రోజుల మట్టికి మనకు వరదల వలన మున్సిపాలిటీ సిబ్బంది రాలేకపోయారు. వాళ్ళు అక్కడ విజయవాడ చేయడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. మళ్ళీ నిన్న నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు అందరూ కూడా మీరు సహకరించిన మున్సిపాలిటీ కూడా సహకరించండి కొద్దిగా జాగ్రత్తగా. అలాగే మన పంటకాల పౌర్ణంగా దిగేటి కాడి నుంచి మన ఆంజనేయ వరకు, చాడపరుంది ఆంజనేయ వరకు పంటకాల కొంచెం బాగా పూడికి వచ్చేసింది, చాలా ఇబ్బంది పడుతున్నాం బాబు అని చెప్పి చాలా మంది చెప్పారు. దీని గురించి కూడా మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టాను. దాన్ని కూడా కొంచెం చేపిద్దామని చెప్పి చెప్పారు. దాని గురించి వేరే మొత్తంగా మాట్లాడతారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకున్నాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పురుషోత్తం కుమార్ అధ్యక్షతన శనివారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని న్యాయమూర్తులకు ఏలూరు కోర్టు ప్రాంగణం నందు వివిధ చట్టాలపైన వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ ఎప్పటికప్పుడు మారుతున్న చట్టాలపై మరింత నైపుణ్యం పెంపొందించుకోవడానికి ఇటువంటి వర్క్షాప్లు నిర్వహిస్తున్నారని, ఈ వర్క్షాప్ నందు 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ చట్టం పరిధి, తీర్పులను అమలుపరచడం, బాలలపైన లైంగిక దాడులు యాక్ట్ విచారణ, బాధితుల పరిహారం అనే అంశాలపైన ఈ కార్యక్రమం జరుగుతుందని, అలాగే ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి శ్యామ్ సుందర్, రిటైర్డ్ జిల్లా జడ్జి జీవి కృష్ణయ్య, ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు న్యాయవాది శ్రీమతి జంపన శ్రీదేవి రిసోర్స్ పర్సన్స్గా పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర గౌరవ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ ఇటువంటి వర్క్షాపులు న్యాయమూర్తులు ఉత్తమమైన తీర్పులు అందించడానికి ఎంతో దోహదపడతాయని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివిల్ జడ్జిలు మరియు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు. श्रीमान आपका निरसन के लिए गॉड आदर है. गॉड बगल दस गॉड सेंट्री खड़े रहे बाजी गॉड. కేసెస్ కానీ లేదా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందా వాటిని గురించి మనం ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. నువ్వు ఏ విధంగా వర్క్ చేస్తావు, ఏ విధంగా చేయాలి. A day to promote global harmony. The enactments distinct workshop of the judicial officers in the unit of inaugural session. I welcome to the inaugural session. Junior division Kasarapur. And by voting over. So this is the purpose of workshop. Honorable High Court today 3 specific topics ni design చేశారు. NI Act, domestic violence and POCSO. NI Act itself says it's a wrong act. We have been doing, but again there is a need to understand afresh. మన ప్రధాన వేస్తుంది కాకుండా ఇంకేమైనా చేయగలమా, ఇంక ఇంప్రూవ్ చేయగలమా అన్న విషయంలో ఇట్ ఈస్ డిజైన్. Subjects kuda we have much to discuss. So I request all the officers to interact. I know all officers are disclosing cases with regard to the NI Act. In our district, the pendency of NI Act is 7,800, highest pendency in criminal cases out of heavy pendency. So there is a requirement that we need to know how best 7,654 in our district. పూర్వ ప్రజలకు, మా జ్యుడిషియల్ ఆఫీసర్స్కు, మీ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను హైకోర్టు జడ్జిగా అయిన తర్వాత ఏలూరుకు వచ్చే అవకాశం రాలేదు కానీ దాదాపుగా 20 సంవత్సరాల క్రితం నేను తిరుపతిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు వృత్తిరీత్యా ఒక ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఒక థెఫ్ట్ కేసులో తిరుపతిలో కండక్ట్ చేసినాను, ఏలూరుకు సంబంధించినది. అప్పుడు ఏలూరులో ఒక విట్నెస్గా హాజరయ్యేదానికి అవకాశం ఉండింది. అప్పుడు 20 years బ్యాక్ ఏలూరుకు వచ్చాను. తర్వాత నా సోదరుడు, మిత్రుడు, మా పురుషోత్తం కుమార్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి కోరిక మేరకు, తర్వాత
మా తోటి న్యాయమూర్తి ఆనరబుల్ జస్టిస్ సురేష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ వర్క్షాప్ 3వ వర్క్షాప్కు హాజరయ్యేదానికి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏలూరు ప్రాంతం కూడా ఈ మధ్యకాలంలో వర్షాల్లో చాలా బాధపడినట్టు కూడా తెలిసింది. ప్రజలందరూ కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ వర్క్షాప్ను మా జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ కూడా, నా తోటి న్యాయమూర్తులు, నేను చాలా కాలం డిస్ట్రిక్ట్ జ్యుడిషియల్లో 33 సంవత్సరాల 4 నెలలు పనిచేశాను. వారందరూ కూడా ఈ వర్క్షాప్ను జాగ్రత్తగా ఉపయోగించుకొని వారి యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని పెంచుకొని వారందరూ కూడా ప్రజలకు సత్వరమైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్ర శాసనమండలి తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఈ నెల 24వ తేదీన విడుదల చేయబడుతుందని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో శనివారం ఉపాధ్యాయ ఓటర్ల నవీకృత జాబితా రూపకల్పన, పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై గుర్తింపు పొందిన రాజకీయ పక్షాల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 15 వరకు అవకాశం ఉందని చెప్పారు. అభ్యంతరాలను అక్టోబర్ 30 నాటికి పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను నవంబర్ 6న ప్రచురిస్తామని పేర్కొన్నారు. జిల్లాలో కొత్తగా 2331 మంది క్లెయిమ్స్ అందజేయగా వాటిని పరిశీలించిన పిమ్మట 2271 దరఖాస్తులను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని అన్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్ల జాబితా పకడ్బందీగా పారదర్శకంగా రూపొందించడంలో భాగంగా ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందని చెప్పారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, రాజకీయ పక్షాల ప్రతినిధులైన రాజనాల రామ్మోహన్ రావు, రంభా కిషోర్, నెర్సు నెలరాజు, వి రత్నబాబు, ఏ రవి, డిఎన్విడి ప్రసాద్, ఎస్ అచ్యుతబాబు, యు బాలానందం, ఎన్ కాశీ నరేష్ తదితరులు పాల్గొన్నారు. మనకు నెక్స్ట్ 24కి డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ పెడతాము. అందులో ఏమైనా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటే ఆ రోజు నుంచి 15 వరకు, అక్టోబర్ నెల 15వ తేదీ వరకు మనం చేసుకోవచ్చు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఉంటే తర్వాత క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ మేము అక్టోబర్ 30 లోపుగా డిస్పోజ్ చేస్తాము. ఫైనల్ పబ్లికేషన్ నవంబర్ నెలలో 6వ తేదీ ఫైనల్ పబ్లికేషన్ ఎప్పుడు ఇస్తాము. సో దిస్ ఇస్ ఫ్యాక్ట్ అండ్ అప్డేట్. మీకు దీనిపైన ప్రాసెస్ పైన ఏమైనా ఇష్యూస్ ఉంటేనో ఏమైనా మా దృష్టికి తీసుకురావాలంటే మీరు చెప్పచ్చు. లేదు, ఇది ఓన్లీ టీచర్స్ టీచర్స్ అది కూడా ఆథరైజ్ చేయాలి. డిఓ వాళ్ళు మన టీచర్ అని చెప్పేసి ఇక్కడ పనిచేస్తారని చెప్పి ఆథరైజ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి సార్ రాజకీయ పార్టీలు జనరల్ పార్టీస్ రిలేషన్ బాగుంటుంది. టీచర్స్ కాబట్టి టీచర్ సంఘాలతో కూడా మీరు వచ్చారు. ఇది అందువల్లనే మనకు అప్పటికి 100 అప్లికేషన్ ఉంటుంది. ఆఫ్టర్ దిస్ మీటింగ్ వి గాట్ 100. ఎన్జీఓ ఏలూరు జిల్లా అధ్యక్షులు చోటగిరి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు శనివారం ఇరిగేషన్ అతిథి గృహంలో ఎన్జీఓ మహిళా జేఏసీ విభాగం ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. పలువురు అధికారులు హాజరై శ్రీనివాస్కు పూలమాలలు అందించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. విధి నిర్వహణలో చోటగిరి శ్రీనివాస్ అంకిత భావంతో పనిచేస్తూ ప్రజలకు, ఉద్యోగులకు సేవలు అందిస్తూ మన్ననలు పొందుతున్నారు. జిల్లాలో తనకంటూ ఒక గుర్తింపును శ్రీనివాస్ పొందారని చెప్పారు. రిటైర్ అయిన తర్వాత ప్రజాసేవ కోసం పాటుపడాలని పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ అందజేశారు. ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఇరిగేషన్ ఎస్సీ రేవు సతీష్ కుమార్, ప్రస్తుత ఎస్సీ శ్రీరామ్మూర్తి, దేవప్రకాష్, పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీధర్ రాజు, మహిళా విభాగం నాయకులు కె నాగమణి, డి నాగదేవి, కె సునీత, మల్లిక, లీలారాణి, ఉమా, సత్య, భారతి, ఝాన్సీ, భారతి తదితరులు పాల్గొని శ్రీనివాస్కు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి చాలా మంది అందరూ కూడా వస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్స్ చాలా మంది ఎంఆర్పిఎస్ నాయకులు కొంత రమేష్ గారిని సీనియర్ నాయకులు ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీ ఇరిగేషన్ డిపార్ట్మెంటే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో రావాలి. ఇంతటి అభిమానం చూపుతున్న మీ అందరికీ నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనేది నాకైతే ఒక రకంగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే ఇంతటి అభిమానం మీరు చూపిస్తున్నారంటే నాకు ఇంకా బాధ్యతను పెంచుతున్నారు. నాకు కూడా నా కుటుంబ నేపథ్యం వల్ల నాకు వచ్చిన ఆ అవకాశాన్ని నేను మీ అందరికీ ఒక తోడ్పాటుగా నేను
అందిస్తున్నాను తప్పించి నేనేం గొప్ప వ్యక్తిని అయితే కాదని చెప్పడానికి మీ అందరికీ నేను తెలియజేస్తూ, నాకు ఇంతటి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీరు అందించాలని, నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మీకు ఉంటాయని చెప్పి నాకు అందరూ చెప్తూ ఉంటారు. ఎలా పనిచేస్తున్నావు ఏంటని. నాకు ఇంకా ఐ గాట్ ఎనఫ్ టైం అని చెప్తాను. మీరు కోరుకున్న విధంగా ఒకవేళ రాజకీయ భవిష్యత్తు అనేది మీరు అందరూ ఇస్తే స్వీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే అది ఇచ్చింది ప్రజలు, ఉద్యోగస్తులు దానికి భాగస్వాములు అని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తూ, అటువంటి అవకాశాలు వస్తే మటుకు ఖచ్చితంగా మేము వినియోగించుకుని ప్రజలకి కానీ అలాగే మనకి రాష్ట్ర అభివృద్ధికి కానీ మేము ఉద్యోగులుగా సేవలు అలాగ అందిస్తున్నాము, అదే సేవలు కొనసాగిస్తామని కూడా తెలియజేసుకుంటూ, జేఏసీ చైర్మన్, జిల్లా జేఏసీ చైర్మన్ అంటే ఈ జిల్లాలో గల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సుమారుగా 40,000 మందికి తను లీడర్షిప్ చేసే ఒక అత్యున్నతమైన స్థానం. అలాంటి వ్యక్తి ఈరోజు తన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటాం అంటే మనందరికీ కూడా మనందరం కూడా చాలా బాగా చేస్తాం. దానికి నాయకత్వం వస్తున్న శ్రీనివాసు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవుల్ని, ప్రజాసేవలో కూడా అనేక ఉన్నతమైన పదవుల్ని అతను చేపట్టి ఉద్యోగ జీవితం తర్వాత ప్రజాసేవకి తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అతనికి మీరందరూ కూడా విశేషతో పాటు ఆశీస్సులు ఆ భగవంతుడి ద్వారా అందజేయాలని చెప్పేసి మనసా వాచ కర్మణ మీ అమ్మలందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటూ, పొద్దున్నుంచి ఆయనకి బర్త్డే విషెస్ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు జరుగుతున్న ట్రాన్స్ఫర్స్ కోసం అన్ని ఫోన్స్ వస్తున్నాయి. పొద్దున్నుంచి నిన్న నుంచి రాష్ట్ర సంఘంతో మాట్లాడటం కానీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడటం కానీ, పుట్టినరోజు వేడుకలు ఒక ప్రక్కన అదో ప్రక్కన రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్న మన జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్ గారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సమృద్ధి ఉంటూ వారు కోరుకున్న, వారి ఆశిస్తున్న భవిష్యత్తు ఉండాలని కోరుకుంటా, భగవంతుడు కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేసిన ఉద్యోగ సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఉద్యోగస్తులు ఏ కష్టం వచ్చినా సరే మా శ్రీను సార్ ఉన్నారు, మాకు చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన దగ్గరికి వచ్చి చెప్తారు. అది ప్రతి విషయం కూడా అది జరిగే వరకు కూడా పట్టుదలతోటి కలెక్టర్ గారితో కానీ, మినిస్టర్తో ఎవరితోటైనా సరే, సీఎం గారితో అయినా మాట్లాడి అది వాళ్ళకి చేసి పెడతారు. ఆ నమ్మకం ఉద్యోగస్తుల్లో కల్పించారు ఆయన. అట్లాగే ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో కూడా ఏ కష్టంలో ఉన్నా కూడా ప్రజల తరఫున కూడా అన్ని సేవలు కూడా అందిస్తారు. మరి ఎన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, మరీ ఉన్నత పదవులు ఆశించాలని, అట్లాగే మా ఉద్యోగంలో కూడా ఉన్నత పదవులు కాకుండా రాజకీయంలో కూడా ఉన్నత పదవులు ఆశించాలని మా అందరి కోరిక. అట్లాగే వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ సార్. మరి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో సంక్రాంతి పండుగ ఎలా వస్తుందో మనకి సెప్టెంబర్ 21వ తారీఖు అన్న పుట్టినరోజు పండుగలాగా మనకి జరుగుతుంది. ఎప్పుడు సెప్టెంబర్ 21 ఎదురు చూస్తున్నాం మనం. ఆ రకంగా అన్న పుట్టినరోజు మనకి రెగ్యులర్ పండుగలా జరుగుతుంది. ఇంకా పుట్టిందే పడుతుందాయి ఇంకా ఎలగాలని ఎప్పుడు నుంచో కోరుకున్నాము. మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళ పాటు ఆ వెయిటింగ్ జరుగుతుంది. ఆ 2 ఏళ్ళ తర్వాత సరే మా అందరి కోరిక నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ఇచ్చి అన్న మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా మా మనసు దోచిన వాడు, మమ్ము కాచిన వాడు, మా మనసు దోచిన వాడు, మంగళాకారు మా శ్రీనివాసు, మా ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్, మాకు ఒక కాన్ఫిడెంట్. ఎందుకంటే ఉద్యోగులు అందరికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని ముందుంటారు. అటువంటి శ్రీను సారు టీంలో నేనుండటం, ఈ యూనియన్లో నేనుండటం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రిటైర్ అయ్యే వరకు కూడా ఆయన యూనియన్లోనే నేను కొనసాగాలని, ఆయన దగ్గర నేను పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అటు ఫ్యామిలీతో ఎంతో సంతోషంగా ఉండాలని చెప్పేసి, ఉద్యోగ జీవితంలో కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు అనేకం జరుపుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన సార్కి నా ధన్యవాదాలు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు, బీఫ్ కొవ్వు,
చేప నూనె వాడకంపై స్థానిక ఆర్ఆర్పేటలో వెంచేస్తున్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హిందూ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రామన్పూడి శివప్రసాద్, విహెచ్పి నాయకులు మేకా సత్యనారాయణ, ఆర్ఎస్ఎస్ నాయకులు నిమ్మని నారాయణ, కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, అమరవాణి, కందులవాణి, రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ప్రపంచంలోనే హిందూ సమాజానికి సంబంధించి హిందూ బంధువులందరికీ కూడా అతిపెద్ద పుణ్యక్షేత్రం. మరి దానికి సంబంధించి ఈరోజు ఎన్డీఏ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని బహిర్గతం చేశారు. మరి అక్కడ లడ్డు ప్రసాదం చాలా పవిత్రంగా చూస్తారు. మనం హిందూ బంధువులందరూ కూడా సమాజం కూడా బ్రహ్మాండంగా దాన్ని స్వీకరిస్తున్న సందర్భంలో మరి ఆవు నెయ్యితో తయారు చేయాల్సినటువంటి ఈ యొక్క మహాప్రసాదాన్ని మరి ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో బీఫ్కు కొవ్వుతోనూ చేప నూనెతోనూ తయారు చేశారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉంది. ఇది ఈ రోజే కాదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి కూడా హిందూ సమాజం మీద నిత్యం కూడా దాడులు చేస్తామని ఉన్నాడు. మరి ఇది పరాకాష్ఠ చేరింది ఈ రోజున. అదేవిధంగా పరాకాష్ఠ చేరింది. మరి వారి తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో 7 కొండల స్వామి అంటే అందరికీ తెలిసిన సందర్భంలో 2 కొండలు అని చెప్పడం జరిగింది. ఆయన కొండల్లో కలిసిపోయిన సంగతి యావత్ ప్రపంచానికి హిందూ సమాజానికి కూడా గుర్తుండే ఉంటుంది. హిందూ సమాజం మీద తీవ్రమైనటువంటి కుట్ర జరిగింది. ఇది ఏమాత్రం కూడా ఏ హిందూ కూడా సగటు హిందూ సహించే విషయం కాదు ఇది. మరి ఆయన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విడిగా క్రైస్తవ మతం విస్తరించడానికి ప్రయత్నం చేశాడు. దాంట్లో భాగంగానే తన సమాజాన్ని క్రైస్తవ సమాజాన్ని పెంచుకుంటాం, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా క్రైస్తవ సమాజాన్ని పెంచుకుంటాం, అదే రకంగా హిందూ సమాజాన్ని తగ్గించాలనేటువంటి ఒక దుష్ట అభిప్రాయంతో ఈ రకంగా చేశాడు. దీనికి బాధ్యులని ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తి లేదు. తక్షణం వారందరినీ కూడా అరెస్ట్ చేయాలి, అదుపులోకి తీసుకోవాలి. తగిన స్థాయిలో హిందూ సమాజం యొక్క ఆగ్రహాన్ని చల్లార్చవలసిన బాధ్యత మరి ఎన్డీఏ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మీద ఉంది. అదేవిధంగా ఇంకొక డిమాండ్ ఉంది. ఇక్కడే జరిగిందా ఈ యొక్క వ్యవహారము? రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్నవరం లాంటి సింహాచలం, భద్రాచలం అనేక దేవాలయాలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. అక్కడ కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి ఏసిరెడ్డి పరిపాలన అయినా జరిగిందా? ఆ విషయాన్ని కూడా స్పష్టం చేయాల్సిన అవసరం చంద్రబాబు ఈ ప్రభుత్వం మీద ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం తక్షణం స్పందించాలి. ఏదో రాజకీయం కోసం మాత్రం, రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఈ యొక్క హిందూ సమాజాన్ని వాడుకుంటే మాత్రం మరి వారికి కానీ వీరికి కానీ తీవ్ర పరిణామాలు ఉంటాయని మరి హిందూ సంఘాల అధ్యక్షుడిగా నేను ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కేఎన్ఎస్ సుబ్రహ్మణ్యం, హిందూ ధర్మ రక్షా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈనాడు మనం పెద్ద తిరుపతి ఏదైతే ఉందో కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి, ప్రపంచ దేశాలన్నీ కూడా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి అపవిత్రమైందని, ఆ ప్రసాదాలన్నీ కూడా కలుషితం చేసి మనకి ఇన్నాళ్ళు తినిపించారనేది ప్రభుత్వం ఆరోపించడం కాకుండా ల్యాబ్ రిపోర్టు కూడా వచ్చింది. కాబట్టి ఈ ల్యాబ్ రిపోర్టుపై వెంటనే కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని దీనిపై సిబిఐ ఎంక్వైరీ జరగాలని, ఇది కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. అయ్యా, ఈనాడు నిజంగా అయోధ్యలో మనం రామాలయ నిర్మాణం చేసుకున్న రోజున 1,00,000 లడ్లు అక్కడికి పంపించారు వెంకటేశ్వర స్వామి ప్రసాదం. స్వామీజీలందరూ కూడా అది ఎంతో పవిత్రంగా ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదం స్వీకరించారు. ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఇది. హిందూయిజానికి గొడ్డలి పెట్టులాగా ఈ యొక్క ప్రభుత్వాలు దురాలోచన చేసి మనపై దాడి చేయడంగా భావించి, ఇది నిజంగా తక్షణం వాళ్ళపై ఇప్పుడు చట్టాల రీత్యా కాకుండా ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం ఏర్పరిచి తక్షణం వాళ్ళని ఉరి చేయవలసినంత అవసరం ఉన్నది. కారణం ఏమిటంటే యావత్తు హైందవ జాతిని నమ్మక ద్రోహం చేశారు. కాబట్టి దీని విషయంలో తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. హిందూ ధర్మ పరిరక్షత సమితి అని చెప్పి ఏలూరులో మనకి 10 ఏళ్ళ నుంచి కూడా ప్రతి ఒక్క దేవస్థానాలు పడగొట్టినా, లేకపోతే ఇతర మతస్థులు వచ్చే దేవస్థానం దాడి చేసినా, లేదా అన్యాకృతం చేసినా వాళ్ళని కాపాడడం ధార్మిక సంస్థలు ఉన్నాయి. కానీ దేవుడి ప్రసాదంలో కూడా ఇలాగా మలినం చేస్తారని, దాన్ని జంతు కళేబరాలు వాడతారని, ఆవు నెయ్యి బదులు వాడికి ఇతర జంతువుల కళేబరాలు తీసుకొచ్చి దాన్ని కొవ్వు పదార్థాలు కరగబెట్టి
ఇలాగ లడ్డూలో కలుపుతారని కూడా ఏ మానవ మాత్రం వరకు తెలియదు. గత ప్రభుత్వాలు చేసిన ఈ 1000 క్వింటాలు కానీ 5000 క్వింటాలు కానీ ఎగుమతి చేసుకునేటప్పుడు నెయ్యిని ఇతర ప్రాంతాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో వాళ్ళకి తక్కువ కాంట్రాక్ట్ కోట్ చేసి కేవలం కేజీ 32 రూపాయలకి కోట్ చేయడం అంటే చాలా హాస్యాస్పదం. ఢిల్లీ లాంటి మహారాష్ట్రంలోంచి వీళ్ళు మనకి తిరుపతికి దిగుమతి చేసుకున్న నెయ్యిని అన్ని వేల క్వింటాలు వచ్చేటప్పుడు కనీసం స్వామివారికి కైంకర్యం చేసే పర్ణశాలలో కూడా విపరీతమైన మలినమైన వాసన వచ్చేదని చెప్పి వేదాంతులు అర్చకులు కూడా ఈ రోజున మీడియా ముందు చెప్పిన మాట వాస్తవం. ఇక మీట కూడా ఇలాంటి చర్యలు జరగకుండా ఉండడానికి అందరం కలిసి మరి మానవహారాలు కానీ మన పుణ్యక్షేత్రాల్లో కానీ మన యొక్క వ్యతిరేక భావన కూడా తెలియజేస్తూ ప్లే కార్డులు పెట్టాలని చెప్పి ఇక మీట ఇలాంటి ఎవరు జరిగినా వాళ్ళకి సివియర్ పనిష్మెంట్గా మరి జైలు శిక్ష లాంటి పనిష్మెంట్ కానీ లైఫ్ లాంగ్ వాళ్ళ ఉద్యోగాన్ని తొలగించడం కానీ వారి కుటుంబ సభ్యులందరూ కూడా దైవ కార్యక్రమాలకి పనికిరారని చెప్పి నిర్ణయం తీసుకోవటం అదొక్కడే నిర్ణయం తప్ప ఇంకోటి కాదని చెప్పి చేసుకుని సెలవు తీసుకుంటున్నాను. జై గోవింద. ద్వారకా తిరుమలలో శ్రీనివాస గోవింద వెంకటరమణ గోవింద అంటూ స్వామివారి ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు భక్తి విశ్వాసాలతో తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో ఆలయానికి దాదాపు 7 నుంచి 8 వేల మంది పైబడి యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానికి గంట సమయం పట్టింది. శ్రీవారి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఆలయానికి వచ్చిన పలువురు యాత్రికులు ముందుగా కేశఖండనశాలలో మొక్కుబడులు తీర్చుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 70 జంటలు పాల్గొన్నాయి. భక్తుల గోవిందనామ స్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఫోటో దిగిన కాడి మళ్ళీ భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా స్థానిక ఎన్ఆర్పేటలో గల ఎస్వీఆర్కే జూనియర్ కాలేజీలో భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేగ్నేశ కాశీ విశ్వనాథరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు దేశవ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. తద్వారా యువకుల్లోనూ ప్రజల్లోనూ సేవాగుణం అలవడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శరణాల మాలతీరాణి, కట్నేని కృష్ణప్రసాద్, నడపన దానభాస్కర్, గుమ్మడి కృష్ణ చైతన్య, ఇలపకుర్తి కుసుమ, యువమోర్చా అధ్యక్షులు ఆడపాక సురేష్, ఇలపకుర్తి భాను, లవరాజు, చేకూరి గణపతి, అజ్జాడ అప్పారావు, జంపన పవన్, నాగరాజు, కాలేజీ ప్రిన్సిపల్ మురళి తదితరులు పాల్గొన్నారు. స్లోగా ప్రెస్ చేయండి బాల్ అంటే షుగర్ తెలియదు. ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి మహాత్మా గాంధీ జన్మదినం అక్టోబర్ 2, అదేవిధంగా అదే రోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం కూడా
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ పిలిపించింది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ఏలూరులో కూడా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయమని చెప్పి పార్టీ ఆదేశ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సేవే పరమధర్మ అనే సిద్ధాంతాన్ని నమ్మి బీజేపీ రాజకీయం చేస్తూ ఉంటుంది. అలాంటి పార్టీ రాబోయే 15 రోజులు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ముఖ్యంగా రేపు 21 నుంచి 27 వరకు కూడా ప్రతి స్కూలు హాస్పిటల్ కూడా శుభ్రం చేయాలి. స్వచ్ఛ భారత్ ద్వారా శుభ్రం చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఈ 2వ తారీఖు వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేసి ఈ సేవా పక్షోత్సవాల పేరుతో ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఒక పక్క భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఉంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు మొదటి విడత సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లా పర్యటనకి రావడం జరిగింది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు, అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు, వంకీలు, హారాలు, నెక్లెస్లు, గాజులు, చైన్స్, నల్లపూసలు, బ్రాస్లెట్స్ మొదలగు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేనేలేదు. చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. నడవలేక మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదల సమస్యలతో సతమతమవుతున్నారా? తుంటి ఎముక మరియు మోకాళ్ల అరుగుదలలో ఇబ్బంది పెడుతున్నాయా? మోకాళ్ల చిప్ప మరియు తుంటి మార్పిడి ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీ సమస్యలకు ఉన్నతమైన పరిష్కారం డాక్టర్ పి. సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థోపెటిక్ గారి ప్రభా హాస్పిటల్ నందు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్ అయిన పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులకు ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో ఈహెచ్ఎస్ ద్వారా ఉచితంగా ఆర్థోపెడిక్ విభాగంలో మోకాళ్ల చిప్ప మార్పిడి మరియు తుంటి ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. మరియు ఎమర్జెన్సీ అత్యవసర యాక్సిడెంట్ కేసులు ప్రభా హాస్పిటల్స్ మల్టీ స్పెషాలిటీ. డాక్టర్ సునీల్ సందీప్ ఎంఎస్ ఆర్థో, పతైబాధ రైతు బజార్ వద్ద, ఏలూరు. కాంటాక్ట్ 9652290849. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. రెల్లి సంఘ నాయకులు ధనియాల ఈశ్వర్ సతీమణి ధనియాల లలితాదేవి అకాల మరణానికి చింతిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటానని వారిలో మనోధైర్యాన్ని నింపారు వైఎస్ఆర్సీపీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్. కార్యక్రమంలో నేర్సు చిరంజీవులు, మున్నుల జాన్ గురునాథ్, కిలాడి దుర్గారావు, వైఎన్వి శివరావు, మేతర సురేష్, ఎల్లపు మోజెస్, సొంగ మధు, నేతల కిట్టు, వికాస్ పాల్గొన్నారు.
బొట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యుడు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను, ఫిర్యాదులను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో సాధించిన విజయాలను ప్రజలతో పంచుకున్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పలు హామీలు నెరవేర్చామని, పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగాలు, ఉద్యోగులకి 1వ తేదీనే జీతాలు, పెన్షన్ పంపిణీ, అన్నా క్యాంటీన్ల ప్రారంభం ఇలా అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. విజయవాడలో ప్రకృతి విపత్తు కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబుతో సహా అధికార యంత్రాంగం మొత్తం కలిసి పనిచేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కరాటం సాయి, జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బొరగం శ్రీనివాస్, జనసేన మండల అధ్యక్షులు మెట్ట బుచ్చుబాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం నాగకృష్ణ, పూనం రాజా, సర్పంచ్ తెల్లం వెంకయ్యమ్మ, మండల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఎంతటి మంచి సంక్షేమ పథకాలు అందించాం, ఎంతటి అభివృద్ధి చూపించాం అనేటువంటి ప్రతి ఒక్క అంశం మీద ప్రజలకి తెలియపరచాలి, ప్రతి ఇంటికి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఇప్పటి సమస్యలు కాదు, మీరు చెప్పినటువంటి సమస్యలు. గత 20-30 సంవత్సరాలు బట్టి ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేనటువంటి సమస్యలు ఇవి. ముఖ్యంగా దాన్ని ఉద్దేశించి ఈరోజు పంచాయతీ రాజుకి సంబంధించి ఇచ్చిన తర్వాత హామీలు మర్చిపోయినటువంటి ఉన్నటువంటి ప్రభుత్వాలని చూసాం. అలాగే మాయమాటలు చెప్పి అధికారులు వచ్చినటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారంగా మన రాష్ట్రం అప్పులమయం అయిపోయినా సరే, ఎంత ఇబ్బంది పడినా సరే ఎవరికి తెలియకోకుండా ఈరోజు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీ ఈరోజు రాష్ట్రాన్ని నడిపిస్తుందని మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెట్టి మీ ముందుకు పంపిస్తాం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పొచ్చు, మాకు చేయొచ్చు. ఏది ఏమన్నా సరే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు, నేను టీడీపీ తరఫున నేను బొరగం శ్రీనివాస్ని, ఇక్కడ బీజేపీ తరఫున ఎవరన్నా మన రామకృష్ణ గారు, అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ గ్రామానికి స్పెషల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకటే, నేను ఒక మెచ్యూర్ ఫంక్షన్కి వచ్చాక ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే వర్షం వచ్చింది, మరలా గాజానికి వచ్చాను మళ్ళీ ఇబ్బంది అంటే ఏంటి రోడ్లు ఇబ్బంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నాను, ఎమ్మెల్యే గారు తరఫున ఒక రోడ్డు, కన్నడ సాయి గారు తరఫున ఒక రోడ్డు, బొరగం శ్రీనివాస్ గారి తరఫున ఒక రోడ్డు, గడ్డమణి రవికుమార్ తరఫున ఒక రోడ్డు, మొత్తం 4 రోడ్లు కంప్లీట్ అవుతాయని చెప్పి నేను ఈ సభ కాంగ్రెస్లో మీ అందరి తరఫున ఎమ్మెల్యే గారు. కాబట్టి పూర్తి చేసి రేపు మళ్ళీ వచ్చేసరికైనా ఈ పూర్తి మొత్తం ఈ రూట్లో ఏదైతే ఉన్నాయో అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను సభాముఖం గ్రామ సభని నిర్వహిస్తూ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా శాసనసభ్యులు, యువకుడు, ఉత్సాహవంతుడు చిర్రి బాలరాజు గారికి, అలాగే టీడీపీ కన్వీనర్ పోలవరం బొరగం శ్రీనివాసరావు గారికి, సోదరులు గడ్డమణి రవికుమార్ గారికి, అలాగే మిగిలిన వేదికలు అనుగ్రహించినటువంటి సర్పంచ్ గారికి, అలాగే ఎక్స్ సర్పంచ్ కణితి కృష్ణ గారికి, అలాగే కుందూరు శ్రీనివాసరావు గారికి, మిగిలిన నాయకులందరికీ కూడా పేరు నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం మేము ఏదైతే ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తిరుపతి పవిత్రను మంటగలిపారని మండిపడుతూ కన్నాపురం గ్రామంలోని కూటమి నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు చేపల చిన్నబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ఆధ్యాత్మికంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారీలో భాగంగా జంతువుల నుండి వచ్చిన కొవ్వును కలపడం యావత్ హిందువులను కలిచివేసిందని, ఇటువంటి పనులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కన్నాపురం ప్రధాని కోడల వద్ద దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మట్టే శ్రీను, బొమ్మ గంటలయ్య తదితరులు పాల్గొన్నారు. విశ్వకోటి మంజునాథ, ఎంపీటీసీ గణపతి, ఎంపీటీసీ బాజీ, కూటమి నాయకులు తదితరులు కూడా పాల్గొన్నారు. శిక్షించాలి, కాపాడాలి, కాపాడాలి, కాపాడాలి. మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్. డౌన్ డౌన్. జగన్మోహన్ రెడ్డి శిక్షించాలి, 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 శిక్షించాలి. గురజాడ అప్పారావు తెలుగువారంతా గర్వించదగ్గ గొప్ప దేశభక్తి గేయం రచించారని, నేటి విద్యార్థులంతా దాన్ని నిరంతరం చెప్పుకోగలిగేలా నేర్చుకోవాలని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు అన్నారు. శ్రీకృష్ణదేవరాయ హైస్కూల్లో గురజాడ అప్పారావు 162వ జయంతి సందర్భంగా మహనీయుల ఆశయాల బాటలో నవచైతన్యం కార్యక్రమంలో భాగంగా గురజాడ విగ్రహానికి నవచైతన్యం కన్వీనర్ పి ఆంజనేయులు నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన ఏలూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎం తిరుపతిరావు బృందం, హైస్కూల్ టీచర్లు, విద్యార్థులు 600 మంది గురజాడ అప్పారావుకు జోహార్లు చెప్పారు. అనంతరం మ్యూజిక్ టీచర్ జి శిరీష ఆధ్వర్యంలో విద్యార్థులంతా దేశమును ప్రేమించమన్న గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, నవచైతన్యం కార్యక్రమం కన్వీనర్ పి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రపంచంలో ఏ దేశమైనా తమ భాషలోకి మార్చుకుని జాతీయ గీతంగా పెట్టుకోగలిగిన అర్హత గురజాడ రాసిన దేశమును ప్రేమించమన్న కలిగి ఉందని మహాకవి శ్రీశ్రీ చెప్పారని అన్నారు. విద్యార్థులంతా ఈ గేయాన్ని, దాని భావాన్ని తెలుసుకోవాలని, అందుకు టీచర్లు ప్రయత్నించాలని చెప్పారు. గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్లో జరిగిన సభలో బి సోమయ్య, ఏఆర్డీజేకే హైస్కూల్లో గంగాభవాని, హనుమాన్ జంక్షన్ మానవతా ఆఫీసులో ఎం కోటేశ్వరరావు, శార్వాణి పబ్లిక్ స్కూల్లో వై నిర్మల, కె జనని, బాలికల హైస్కూల్లో మేతర అజయ్ బాబు, ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎం అజయ్ బాబు, ఎం అశోక్ ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం తరపున పాల్గొన్నారు. ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్లు అధ్యక్షత వహించారు. మరి ఆ విధంగా గురజాడ అప్పారావు గారు కానీ, గిడుగు రామమూర్తి గారు కానీ వీరిద్దరు కూడా తెలుగు భాష అభ్యున్నతి కోసం, సమాజంలో మరి సంఘ సంస్కరణ ఉద్యమాల కోసం, మార్పు కోసం ఎంతో కృషి చేశారు. మరి ఈరోజు కూడా మనం అందరం కూడా వరకట్నం అనే ఒక దురాచారానికి ఎదుర్కొంటూ ఉన్నాం. ఇప్పుడు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కావాలంటే ఏం కావాలి? ఎంత చదువుకున్నప్పటికీ, ఆఖరి కలెక్టర్ అయినప్పటికీ కూడా కట్నం ఇవ్వకపోతే పెళ్లి జరగట్లేదు. అవునా కదా? ఎవరన్నా మీ ఇళ్లలో, మీ చుట్టుపక్కల కట్నం ఇవ్వకుండా పెళ్ళిళ్ళు అవుతున్న పరిస్థితి ఏమైనా ఉందా? ఎవరన్నా ప్రేమించి తల్లిదండ్రులు ఒప్పుకుంటేనో, లేకపోతే తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటేనో, అలాంటిది ఏదన్నా మినహాయింపేమో తప్ప మరి ఈరోజు కులము, మతము, వరకట్నం ఇట్లాంటి అనేక దురాచారాలు ఈరోజు కూడా మన సమాజాన్ని పట్టుపీడిస్తూ ఉన్నాయి. ఆ రోజు కన్యాశుల్కం అయితే ఈరోజు వరకట్నం అనేది దురాచారంగా ఉంది. చట్టం వచ్చింది, వరకట్న దురాచారాన్ని నిషేధ చట్టం అనేది వచ్చింది. కానీ అమలవుతుందా? ఎవరు సాక్ష్యం చెప్పరు. ఇచ్చే వాళ్ళు ఎక్కువ మంది మహిళా ఉపాధ్యాయులుగా ఉన్నారంటే ప్రధానమైన కారణం గురజాడ అప్పారావు గారు,
ఆయనే కాకుండా ఆయన మిత్రుడైనటువంటి గిడుగు రామ్మూర్తి గారు కూడాను తెలుగు తాలూకా తెలుగు భాషని మృత భాషగా కాకుండా జనులందరిలో కూడాను ఎల్లవేళలా కూడా అర్థమయ్యే భాషగా తయారు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో గురజాడ అప్పారావు గారు ప్రధాన వ్యక్తిగా చెప్పొచ్చు. ఆయన రాసినటువంటి ఇప్పుడు తెలుగు భాష చెప్పినట్ల ఆయన కన్యాశుల్కం, దిద్దుబాటు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పట్టణంలోని 1వ సచివాలయం వద్ద జరిగిన మున్సిపాలిటీలో వాట్సాప్లో ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తాను. అక్టోబర్ 1 నుంచి పెన్షన్ రాని వారికి పెన్షన్, మరి మీరు అందరూ కూడా అప్లికేషన్లో ఈ సేవలు ఉంటాయి. మీకు ఏదైనా అందవలసినవి కానీ ఏమైనా ఉన్నా ఆన్లైన్లో నిన్న నుంచి బుక్ చేసుకోమన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, మరి అలాగే 175 అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. మరి అలాగే కూటమి ప్రభుత్వంలో మరి అన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు అలాగే కొన్నిటిని అమలు చేసి మరి ప్రజలకి ఎంతో సౌకర్యంగా ఉండాలని మరి 100 రోజులకే ఈ యొక్క 6 పథకాలని ఎప్పుడైతే ప్రజల్లోకి మంచిగా తీసుకొచ్చారో ఈ ప్రభుత్వం, మరి ఈ ప్రభుత్వ యొక్క సేవలు ప్రజలకు కూడా తెలిస్తే మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతాయని 4000 పింఛను ఇస్తాననే ఎన్నికల వాగ్దానంలో మా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 2 నెలలు 3 నెలలు పెండింగ్ ఉన్నటువంటి 1000 రూపాయలు కూడా కలిపి 7000 ఇస్తాం. చాలా శుభపరిమాణము. ముఖ్యంగా రైతులు ఎంతో మనోవేదనకు గురైనటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని, ఈ యాక్ట్ వల్ల రైతులు పరమానందం చెంది నా పొలం పాస్బుక్ మీద నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి నా పుట్టుపూర్వత్తులో మా తాత ముత్తాతలు ఇచ్చినటువంటి పొలం మీద ఆయన ఫోటో ఏంటి అని తీవ్రంగా వ్యతిరేకించడానికి మెయిన్ కారణం. రైతులందరూ సామూహిక ఎలుకల నివారణ చేపట్టాలని, తద్వారా ఎలుకల నివారణ సాధ్యం అవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ బాషా పిలుపునిచ్చారు. శనివారం భీమడోలు మండలం సూరప్పగూడెం పంచాయతీ పరిధి పాతూరు రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు ఉచితంగా ఎలుకల మందు పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ స్టేట్ కమిషనరేట్ జేడీఏ పద్మజ మరియు వ్యవసాయ అధికారులతో కలిసి డీఏఓ హబీబ్ బాషా రైతులకు బ్రమోడిలియన్ మందు, నూకలు, నూనెతో కలిపిన ఎలుకల నివారణ ఎర్రపొట్లాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటుందని అన్నారు. రైతులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఎలుకల మందును పంట క్షేత్రాల్లో ఉన్న ఎలుక బొరియల్లో ఒకేసారి పెట్టడం ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చునని, ఎలుకల మందు తయారీ పొలాల్లో బొరియల్లో పెట్టే విధానాన్ని వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఫణికుమార్, డాక్టర్ లలితా సుధా, భీమడోలు ఏడీఏ ఉషా రాజకుమారి, భీమడోలు ఏఓ ఉషారాణి, విఏఏ భాను మరియు వ్యవసాయ అధికారులు, స్థానిక రైతులు పాల్గొన్నారు. ఏదో ఒక కేంద్రం కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మా స్టూడెంట్స్ని గత 2 సంవత్సరాల క్రితం కూడా ఇచ్చాము. మీకు చాలా రూపాయలండి ఆ ప్లాస్టిక్ షీట్ వచ్చి మనం వెదురు బొంగులు దానికి ఇంకొక 500 అవుతుంది. చిన్నయ్యే మనం కట్టేసి మేడం గారు దగ్గర జేడీఏను నన్ను వాసు అందరు కూడా డోలు కూడా ఇచ్చాను మేము అలా 2-3 సార్లు వరుసగా పెట్టి చూడండి తింటాయేమో.
తెస్తే తినవై మీకు. అందువల్ల ఏంటంటే ఎలుకలకి ఆ గ్రాహక శక్తి అనేటువంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే ఈ పద్ధతిలో మనం ఏంటంటే ఇది ఎలుకని మనం సామూహికంగా నివారించుకోవాలి, కానీ పురుగు మందు స్ప్రే చేసినట్టు స్ప్రే చేస్తే అయితే ఉపయోగం ఉండదు మనం. అందువల్లనే గవర్నమెంట్ దీని మీద సబ్సిడీ ఇచ్చి మీకు చేయడం జరుగుతుంది మీకు. కాకపోతే ఏంటంటే ఇదే పద్ధతే కాకుండా మనకి ఇంకా కొత్త రకాలైన పద్ధతులు వచ్చినాయి. సామూహికంగా చేయాలండి. ఇప్పుడు అది డిఏఓ గారు చెప్పారు, అలాగే పండి గారు చెప్పారు. మరి అలా చేసినప్పుడే, లేకపోతే కొన్ని వదిలితే వాటికి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది. ఇక్కడ ఏదో మనని సంహరిస్తానికి ఏదో వాయిదాలు వచ్చేస్తే మీరు జాగ్రత్తగా. మీరంతా నిన్నటి నుంచే ఫోటోలు చూస్తున్నాం, ఈ అమ్మాయి పెట్టినాయి, చక్కగా జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ను గ్రామంలో అందరూ కలిసి ఇది చేస్తే మనకు కొంతకాలం ఎలుక కూడా చాలా తెలివిగలది. ఎందుకంటే మనిషికి ఏ మందులు వాడాలి అనేది ఎలుకలు లేకపోతే ఈరోజు ఫార్మా కంపెనీలు లేవు. అంటే మనిషిలాగా తెలివిగా ఆలోచిస్తారు. అందుకు దాన్ని తెలివిగా చంపాలి. జంగారెడ్గూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయం ఘాట్ రోడ్లో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. పొట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామానికి చెందిన వంక పోతురాజు, దుర్గాప్రసాద్, సాయి అనే ముగ్గురు వ్యక్తులు స్వామివారి దర్శనానికి వచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్పై వెళ్తుండగా ద్విచక్ర వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. దీంతో వాహనంపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జంగారెడ్గూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అయితే ఘటనలో పోతురాజు, దుర్గాప్రసాద్ల పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం నిమిత్తం రాజమండ్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హలో సరే అయితే నేను విన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.